ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, జనరల్‌గా మనకి ఇప్పుడున్న ఈ జనరేషన్‌లో ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త ఏ విధంగా అవమానపరచబడుతూ ఉంది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలా అవ్వడానికి గల కారణం ఈ మధ్యలో అంటే కొన్ని సంవత్సరాల క్రిందట మొదలైంది. ఎందుకంటే ఒకానొక సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తని చెప్పడం అంటే ఒక బాధ్యతతో కూడుకున్నది. పైగా ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్తని చెప్పడం ప్రేమతో, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో దాని ద్వారా పనుల ద్వారా నిరూపించి ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త ఆయన సేవా మార్గాన్ని ఏ విధంగా ముందుకు నడిపించాలో అలా జరిగేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషి కూడా చాలా ఆలోచన పెరిగే కొద్దీ మనిషికి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే భక్తిని కూడా బిజినెస్ కింద చేసే ఆలోచనలు వస్తున్నాయి. అదేవిధంగా భక్తిని బిజినెస్ చేయడానికి ఈ మార్గం అనేది చాలా ఈజీ మార్గం అయిపోయింది. దాంట్లో క్రైస్తవ్యంలో చాలా అల్లరితో కూడిన ఈ విషయం అనేది చాలా ఎక్కువైపోతుంది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, చాలామంది ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త కంటే ఎక్కువగా వినిపిస్తున్న మాట ఏంటంటే, నాకు తెలిసి క్రైస్తవ్యంలో దశమ భాగం. ఈ దశమ భాగం అనే కాన్సెప్ట్ మీదే నాకు తెలిసి చాలా వరకు క్రైస్తవ్యం అనేది పేరు పొందింది. క్రైస్తవ్యం అంటే కేవలం దశమ భాగమే అన్న ఇదిలోకి వచ్చేసింది. అయితే క్రైస్తవ్యంలో ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరు కంటే దశమ భాగం ఎక్కువ వినపడడానికి కారణం ఏంటంటే, ఇప్పుడున్న ఈ సంఘ కాపర్లు కానీ, ఈ పాస్టర్లు కానివ్వండి, లేకపోతే ఈ పాస్టర్లను ఎవరైతే ఇలా చెప్పుకుంటున్నారో వీళ్ళందరూ ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని, కొత్త నిబంధన గ్రంథాన్ని వీటిని బోధించడం పక్కన పెట్టి ఎప్పుడు చూడు దశమ భాగం ఇవ్వాలి, మీరు ఇవ్వాలి, ఇస్తేనే దీవించబడతారని ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా ఈ మధ్య క్రిస్టియానిటీలో మనకు కనబడుతుంది. ఎందుకంటే బయట అనేక మంది హేళన చేస్తున్నప్పుడు మన బాధ్యతగా మనం ఏంటి అనేది ప్రజలకి వివరించే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నాకు తెలిసి ఈ దశమ భాగం అనే కాన్సెప్ట్ ని చాలా వరకు చాలా పెద్ద పెద్ద పేరు పొందిన పాస్టర్లు కానివ్వండి, పెద్ద పెద్ద సంస్థల వాళ్ళు పలికే కొద్దీ ఈ సంస్థల వాళ్ళు చెప్పేది నిజమే అనే భ్రమలో కూడా బ్రతుకుతున్నారు. అంటే వాళ్ళు చెప్పారంటే అవును, వీళ్ళకి తెలియంది ఇంకేదైనా ఉందా అని గుడ్డెత్తి చేలబడ్డట్టు గుడ్డిగా అందరినీ నమ్మేసి దశమ భాగం అనే కాన్సెప్ట్ ని క్రైస్తవం ఎలా రుద్దేశారు. అయితే ఈ దశమ భాగం అనే ఈ పదాన్ని నేను ఎందుకు వాడుతున్నానంటే, దీనికోసం నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నాకు తెలిసి మెజారిటీ మందికి ఈ దశమ భాగం కానీ, ఈ బైబిల్ కానీ ఇవన్నీ పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ పనుల్లో ఉంటారు. సోమవారం వెళ్తారు, శనివారం వస్తారు, ఆదివారం ఒక్కరోజు ఏదో ఫార్మాలిటీగా చర్చిలో కూర్చోవాలి కదా అని కూర్చుంటారు. ఇంకా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారో, చర్చిలో ఏం చెప్తున్నారో అది మనకు అనవసరం. వెళ్ళామా, వాళ్ళు దశమ భాగం అన్నారా, దశమ భాగం ఇచ్చామా, ఇంతే ప్రాసెస్. ఇప్పుడున్న జనరేషన్ లో నాకు తెలిసి బైబిల్ని అంతలాగా శ్రద్ధగా పరిశీలించి చదివే వాళ్ళు ఎక్కడా లేరు. ఉన్న పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బోధించి వాళ్ళ సిద్ధాంతాలని జలాల మీద రుద్దేసి క్రైస్తవం అంటే ఇదే అని వాళ్ళు చెప్తున్నారు కానివ్వండి, వాక్యంలో ఉన్న ఎసెన్స్ అనేది నాకు తెలిసి ఎక్కడో అరవకొర కొంతమంది బోధిస్తూ ఉన్నారు. అలా బోధించినా సరే అది వాళ్ళకి ఎక్కదు. ఎందుకంటే జనాలు దురద చెవులకు అలవాటు పడిపోయి కల్పనా కథల వైపు తిరిగే కాలాలు. కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఇది బాధ్యతగా ఎవరైతే నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త వైపు నిజంగా నడవాలనుకుంటారో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు తెలిసి ఈ దశమ భాగం అనే కాన్సెప్ట్ మీద నాకు తెలిసి చాలా వీడియోలు వచ్చి ఉంటాయి. అయితే నేను ఈ వీడియో చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఎవరెవరికైతే సమయం లేక దశమ భాగం అనే పదాన్ని గుడ్డిగా నమ్మేసి చర్చిలో వాళ్ళు చెప్పింది ప్రతిదీ నమ్మేస్తున్నారో వాళ్ళ కోసం నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఈ విషయాలు మీరు మనసులో ఉంచుకుని ఒకవేళ ఇది బైబిల్కి ఆధారంగా ఉందా లేదా అనేది కూడా మీరు ఆలోచించుకోండి. అలా ఆలోచించుకున్న తర్వాత మీ డబ్బు ఎక్కడికి వెళ్తుంది అనేది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు కష్టపడే డబ్బు, మీ ప్రతి రూపాయి అవతల వాళ్ళకి ఇస్తున్నప్పుడు బాధ్యత ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు భక్తి అనేది బిజినెస్ అయిపోయింది. కాబట్టి నాకు తెలిసి 5th క్లాస్ చదువుకున్న వాడు కూడా ఇంకా వాడికి ఏమి పని అవ్వకపోతే వాడు పాస్టర్ అయిపోవాలి అనే కాన్సెప్ట్ లోకి క్రిస్టియానిటీ వచ్చేసింది. చాలా మంది ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త ఏంటో తెలియదు, సారాంశం ఏంటో తెలియదు, బైబిల్ అంటే ఏంటో తెలియదు.
అలాంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు పాస్టర్లు అంటున్నారు, సేవకులు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. నేనేమి పాస్టర్ని కాదు, నేనేమి సేవకుని కాదు. నేను క్రైస్తవ్యంలో జరుగుతున్న తప్పుల్ని మీ ముందుకి తీసుకోబెట్టి దాన్ని మీరు అవగాహనతో ఆలోచించి ఇది కరెక్టా కాదా, మనం నమ్ముకున్న విశ్వాసం నుంచి మనం ఎటు వెళ్తున్నాం అని జాగ్రత్త పడేలాగా మన క్రైస్తవ్యాన్ని మనమే సవరించుకోవాలి, సంస్కరణ చేయాలి అనే కాన్సెప్ట్ మీదే నేను ఇవాళ ఈ దశమ భాగం అనే వీడియో చేస్తున్నాను. నాకు తెలిసి ఈ దశమ భాగం అనే కాన్సెప్ట్ మీద చాలా వీడియోలు వచ్చేసి ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఇవ్వాలని, కొంతమంది ఇవ్వకూడదని, కొంతమంది అది ఎక్కడ చెప్పబడలేదు కాబట్టి ఇచ్చిన తప్పు లేదని రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే ఈ వీడియో యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించారో, ఎవరైతే బైబిల్ని నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ తరం వాళ్ళు నాకు తెలిసి చాలా మట్టుకి ఈ క్రిస్టియానిటీని పాడు చేసేసారు. నిజమైన సువార్త, నిజమైన అర్థాలు తెలియాలంటే రూట్స్ నుంచి వెళ్ళాలి. రూట్స్ నుంచి వెళ్ళాలంటే మనం బైబిల్ మీద అవగాహన కలిగి ఉండాలి. ఎవరైతే బైబిల్ని నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే బైబిల్ని నిదానంగా, నీట్గా, శ్రద్ధగా దాన్ని పాటించాలనుకుంటారో వాళ్ళ కోసం ఈ వీడియో. అసలుకి దశమ భాగం అనే కాన్సెప్ట్ నాకు తెలిసి కొత్త నిబంధనలు ఎక్కడ లేదు. ఎందుకంటే ఇది మనం తెలుసుకోవాలి. మనకి మన బైబిల్ మీద, మన గ్రంథం మీద మనకు అవగాహన ఉంటే రేపన్న రోజు మనల్ని దోచుకోవడానికి ఎవరు ముందుకు రారు. ఎందుకంటే మీరు చూడండి, మీరు కష్టపడిస్తున్న ప్రతి రూపాయి అది సువార్త సేవకి ఉపయోగపడుతుందా, లేకపోతే వాళ్ళ యొక్క వ్యక్తిగత విలాసాల కోసం వాడుతున్నారా అనే కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. మీకు బైబిల్ అంటే ఏంటో తెలియకపోయినా సరే మీకు బైబిల్ అంటే ఏంటో తెలియకపోయినా సరే వాళ్ళు మిమ్మల్ని దోచుకుని మీ డబ్బుతో వాళ్ళు పబ్బం గడుపుతున్నారంటే వాళ్ళు గొర్రె చర్మం వేసుకున్న తోడేలని మీరు అర్థం చేసుకోవాలి. చాలా మంది దశమ భాగం గురించి మాట్లాడుతున్నప్పుడు దశమ భాగం అనేది ఇప్పటికీ ఇవ్వాలి, ఎందుకంటే సేవకులు ఎలా పోషించబడతారు అనే పదం మనకి ఎక్కువగా వాడుతూ ఉంటారు. అసలు దీనికి అంతటికి కారణం ఎక్కడి నుంచి మొదలైందంటే మనకి ఆది కాండము 14వ అధ్యాయము 18 నుంచి 20 వచనాల్లో అబ్రహాము మెల్కీసెదెకుకి 10వ వంతు దశమ భాగం ఇస్తాడు. అయితే దీన్ని పట్టుకుని మళ్ళీ అదే ఆది కాండం 28, 20 నుంచి 22 వచనాల్లో యాకోబు చేసుకున్న మొక్కుబడిని ఇవి రెండు చూపించి ఇదిగో దశమ భాగం ఇచ్చారు కాబట్టి మన పితరులు జరిగిన ఆ చరిత్రలో దశమ భాగం ఉంది కాబట్టి మనం కూడా కొన్ని దశమ భాగం ఇవ్వాలి కదా అంటారు. సరే, అయితే కొద్దిసేపు అలాగే మనం ఆలోచించుకుంటే అసలు అది వ్యక్తిగతమా, లేకపోతే హిస్టరీయా, లేకపోతే ఆజ్ఞ అనేది మనకు అర్థం కావాలి. మనం ఆది కాండం చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది పేట్రియాటిక్ జీనాలజీకి సంబంధించి పేట్రియాటిక్ హిస్టరీ. అంటే మన ఆది పితరులు ఎలా వచ్చారు, ఆది చరిత్ర ఎలా మొదలైంది, ఆ చరిత్రలో జరిగిన సంఘటనలు ఏ విధంగా రూపించబడ్డాయి అనేది చెప్పడం. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే మనకి టెక్స్ట్ బుక్ లో ఒక యుద్ధం గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు కూడా మనం యుద్ధాలు చేయాలని ఆ టెక్స్ట్ బుక్ మనల్ని ఎంకరేజ్ చేస్తుందనా? కాదు. ఆ టెక్స్ట్ బుక్ లో జరిగిన సిచ్యువేషన్ ఇలా జరిగింది అని మనల్ని తెలుసుకునేలా చేయడానికి ఆ సిచ్యువేషన్ అక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆది కాండంలో అబ్రహాము మెల్కీసెదెకుకి ఇచ్చిన దశమ భాగం ఏంటంటే అది హిస్టరీ. అక్కడ అబ్రహాము ఒకసారి ఇచ్చాడు, అది కూడా ఏంటంటే దేవుడు తనల్ని కాపాడాడన్న కృతజ్ఞతతో మెల్కీసెదెకుకి దశమ భాగం ఇచ్చాడు. దశ అంటే 10, భాగము అంటే వంతు, అంటే 10వ వంతుగా దశమ భాగాన్ని అబ్రహాము మెల్కీసెదెకు ఇచ్చాడు. అయితే ఇక్కడ యాకోబుకున్న మొక్కుబడి ఏంటంటే తను తన అన్న దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు తను సురక్షితంగా మళ్ళీ తన పూర్వ వైభవం అంటే తను మళ్ళీ సెటిల్ అయ్యి నీట్గా తన లైఫ్ అనేది మళ్ళీ ఒక మంచి దారిలో ఉంటే నేను దేవుడికి నా వస్తువుల్లో నుంచి కొన్ని తీసి కృతజ్ఞతగా కొన్ని ఇస్తాను అనేది మనం గమనించాలి. ఇవి రెండు ఆజ్ఞ కాదు, ఇవి రెండు చరిత్ర. అంటే చరిత్రలో ఇలా జరిగింది అని చెప్పేదాన్ని అక్కడ వివరించడం జరిగింది. ఇక్కడ చరిత్రకి గాని ఆజ్ఞకి గాని జరిగిన సిచ్యువేషన్ గాని అర్థం లేకుండా అబ్రహాం దశమ భాగం ఇచ్చాడు కాబట్టి మనము ఇవ్వాలి, యాకోబు దశమ భాగం చేశాడు కాబట్టి మనము తీయాలి అనే కాన్సెప్ట్ ని తెలియని వాళ్ళ మీద కూడా రుద్దుతున్నారు. ఎందుకంటే మనం ఇప్పటి నుంచి వీటిని అర్థం చేసుకోకపోతే క్రైస్తవ్యంలో దోచేయడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. కాబట్టి నేనేదో డబ్బు గురించి వీడియో చేయట్లేదు, నేనేదో డబ్బుల కోసమని వీడియో చెప్పట్లేదు.
నేను ఎందుకు చెప్తున్నానంటే క్రైస్తవంలోకి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళకి తెలియదు ఇన్ సెన్స్ పాత వాళ్ళంటే పెద్దవారు అలాంటి వాళ్ళకి నాకు తెలిసి వాళ్ళకి చదివిన బైబిల్ అంత తెలియకపోవచ్చు, చెప్పేవాళ్ళు లేకపోవచ్చు. అంటే ఇంకా వాళ్ళకి మనం అర్థమయ్యే విధంగా టైం ఉంటే చెప్పొచ్చు. ఎవరెవరైతే యూత్, ఎవరెవరైతే కొత్తోళ్ళు తెలుసుకుంటున్నారో, బైబిల్ మీద నిజంగా అవగాహన కావాలి అనుకున్న వాళ్ళ మటుకి దీన్ని తెలుసుకుంటే మీకు ఒక వివరణ అనేది అర్థమవుతుంది. ఇప్పుడు అబ్రహాము చేసింది ఏంటంటే దేవుడు తనని కాపాడినందుకు, అంటే ఆ యుద్ధం నుంచి విడిపించినందుకు కృతజ్ఞతగా ఇస్తే, యాకోబు ఏం చేశాడంటే దేవుడు తనని కాపాడాడని కృతజ్ఞతగా ఇస్తాను అని మొక్కుబడి చేసుకున్నాడు. ఇది ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్. ఇప్పుడు అబ్రహాముకి జరిగింది హిస్టరీ, అంటే అలా జరిగింది అని వాక్యం మనకి చెప్తుంది. ఇవ్వమని ఎక్కడ చెప్పలా, అది ఆజ్ఞగా చెప్పలా. యాకోబు కూడా జరిగింది ఏంటి, హిస్టరీ, అలా జరిగింది, యాకోబు అలా అనుకున్నాడు అని చెప్పింది, కానీ అక్కడెక్కడ కమాండ్ అని చెప్పలా. ఇవి రెండు హిస్టరీ కింద వస్తాయి. జాగ్రత్త గమనించండి. అబ్రహాముకి మెల్కీసెదెకుకి జరిగింది ఒక సన్నివేశాన్ని దేవుడు మనకి వివరించాడు, అది హిస్టరీ, కమాండ్ కాదు, ఆజ్ఞ కాదు. అలాగే అబ్రహాము మెల్కీసెదెకు ఒకసారి ఇచ్చాడు, నెల ఇవ్వాల. యాకోబు కూడా తనను తాను మొక్కుబడి చేసుకున్నాడు, నేను ఇస్తాను, నేను వెల్ సెటిల్డ్ అయితే నేను ఇస్తాను అని యాకోబు అనుకున్నాడు. ఇది కూడా హిస్టరీ, ఆజ్ఞ కాదు. తన జీవితంలో జరిగిన ఆ సన్నివేశాన్ని వివరించడం జరుగుతుంది మనకి. అయితే చాలా మంది దశం భాగం ఇవ్వాలి అని ఎందుకు తహతలాడిపోతారు అంటే, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమని ఉంటుందంటే, నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ వంతు మీరు నా మందిరానికి తీసుకుంటారండి, దాన్ని మీరు చేస్తే మీకు ఎలాంటి దీవెనలు ఇస్తానో మీరు ఊహించరు అని దేవుడు ఇశ్రాయేలుతో చెప్తూ ఉంటాడు. చాలా మంది నాకు తెలిసి దీన్ని కోట్ చేసి, ఇదిగో మలాకి గ్రంథంలో దేవుడు 10వ వంతు తీసుకువస్తే అసలు ఎలాంటి దీవెనలు ఇస్తాడో మనం కూడా ఊహించం కదా, దేవుడు ఆయనకి మీద ఆయనే ఒట్టేసుకున్నాడు. పైకి ఇంకేమంటారంటే, ఇందులోనే దేవుడి సొమ్ముని మీరు దొంగలిస్తే పాపము అని. ఒక విషయం చెప్పండి, దేవుడికి డబ్బుతో పనే ఉంది, దేవుడికి మనమిచ్చే ఆహారాలతో పనే ఉంది, దేవుడికి మన నుంచి వచ్చే ఆదాయంతో పనే ఉంది. ఎందుకు అలా దేవుడు చెప్పాలనుకుంటున్నాడు? అది ఒక మెటఫార్, అంటే ఒక మెటఫారిక్ గా చెప్తున్నాడు. మీకు ఉదాహరణకి చెప్పాలంటే, దేవుడు 7వ దినాన్ని విశ్రాంతి దినం చేసినప్పుడు విశ్రాంతి దినాన్ని దొంగలించొద్దు అంటాడు. అంటే ఆ రోజుని ఎవరు దొంగలిస్తారు? విశ్రాంతి దినాన్ని దొంగలించొద్దు అంటే, విశ్రాంతి దినాన్ని మీరు తప్పకుండా దేవుని సన్నిధిలో గడపాలి. అదేవిధంగా దేవుడి ధనాన్ని దొబ్బేయడం అంటే, మీకు దేవుడు ఇంత పంటని, ఇంత ఆస్తిని ఇచ్చినప్పుడు దేవునికి ఒక కృతజ్ఞతగా మీరు మొదటగా, ప్రభువా నువ్వు మాకు ఇది ఇచ్చావని ఒక కృతజ్ఞత లేకుండా మీకంటూ మీరు చేసుకుంటున్నారే, అది కరెక్ట్ కాదు కదా అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. పైగా ఈ మలాకి 3:10లో ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే, ఇశ్రాయేలీలు బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి సరైన మందిరం లేదు. మందిరం ఉన్నా సరే యాజకులు అక్కడ సరైన వెసులుబాటు లేక వాళ్ళు ఏంటంటే యాజకత్వం వదిలేసి వాళ్ళు కూడా వాళ్ళ పనులకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మందిర పని అనేది ఆగిపోయింది. ఎవరి పనులు చేసుకుంటూ ఉన్నప్పుడు ఇంకా దేవుడు మందిరాన్ని పట్టించుకునేవారు ఎవరు ఉంటారు? దేవుడు మందిరాన్ని పట్టించుకునేవారు లేరు. ఎవరి పడితే వాళ్ళు విచ్చలవిడిగా బ్రతికేస్తున్నారు. పాపానికి తగ్గ ఆ స్పృహ ఎవరికీ లేదు. మళ్ళీ పాత రోజులు వస్తున్నప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడి చెప్తా ఉంటాడు, మీరు అంటే దేవుడిచ్చిన ఆ నియమాన్ని, దశమ భాగం అనే నియమాన్ని దొంగలించారు కాబట్టి మీ వల్ల యాజకులు కూడా వాళ్ళ పని మానేసి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఈ శాపం అనేది మీ వల్లే వచ్చింది. కాబట్టి ఒక్కసారి మీరు మళ్ళీ నా దారిలోకి వచ్చి చూడండి, అప్పుడు నేను మీకు ఇవ్వకపోతే అడగండి, నా మీద నేను ఒట్టేసుకుని చెప్తున్నానని ఆ వాక్యం అనేది మనకి వివరించబడుతుంది. ఇక్కడ హిస్టరీ ఏంటంటే, ఇశ్రాయేలీయులు బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి సరైన వసతి లేక దేవుడి మీద ఉన్న భక్తిని వదిలేశారు. కాబట్టి యాజకులు కూడా దేవుడి పనే చేయాలి కదా, ఇంక వాళ్ళకు కూడా తిండి లేకపోతే, ఆహారం లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా దేవుడి మందిరాన్ని వదిలేసి ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మందిరం బోసిపోయినట్టు ఉంది. అందుకని దేవుడు మందిర విషయం గురించి అక్కడ అలా మాట్లాడాడు. దీన్ని తీసుకొచ్చి ఇప్పుడున్న కాలానికి ముడిపెట్టేసి, ఇదిగో దేవుడు
ఇమ్మంటున్నాడు. అంటే వాక్యం మీద అవగాహన లేకపోతే జనాలు మనల్ని ఎలా మోసం చేస్తారో మీరు అర్థం చేసుకోండి. నేను చెప్పేది ప్రతి ఒక్కరూ ఆలోచించండి. చర్చిలో ఎవరైనా సరే దశమ భాగం అనే పేరు మాట్లాడుతున్నారంటే, చర్చిలో ఎవరైనా సరే డబ్బు గురించి ప్రస్తావన చేస్తున్నారంటే అర్జెంట్ గా చర్చి నుంచి బయటకు వచ్చేసేయండి. వాళ్ళు ప్రకటించేది దేవుడి వాక్యం కాదు, వాళ్ళ సొంత లాభం కోసం, వాళ్ళ పొట్టకూడు కోసం డబ్బు అడుక్కుంటున్న భిక్షగాళ్ళు. పాస్టర్లు కానివ్వండి, పాస్టర్లు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఎవడైతే చర్చిలో దశమ భాగాలు అడుక్కుంటున్నాడో వాడు మోసగాడు. ఎవడైతే చర్చిలో వాక్యాన్ని పక్కన పెట్టి డబ్బు ప్రస్తావన ఎత్తుతున్నాడో వాడు దొంగోడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ మలాకీ గ్రంథాన్ని మళ్ళీ రిఫరెన్స్ చూపించి తెలియని వాళ్ళు కూడా ఇలా మోసం చేస్తారు. కాబట్టి ఎవరెవరైతే కొత్తగా బైబిల్ని అర్థం చేసుకుంటున్నారో, ఎవరెవరైతే బైబిల్లో నిజంగా దశమ భాగం ఉందా లేదా అనే క్లారిటీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఈ వీడియోలో మీకు ఒక మంచి క్లారిటీ ఇస్తాను. మీరు కూడా ఎవరైతే దశమ భాగం మీ చర్చిలో అడిగితే వాళ్ళని నిలదీయండి, అడగండి. ఎందుకు దశమ భాగం ఇవ్వాలి, అసలు దశమ భాగం ఇవ్వడానికి ఏంటి పాసిబిలిటీ, ఎందుకు ఇవ్వాలి, దేనికోసం ఇవ్వాలి, ఎవరిమ్మని చెప్పారు అనేది అడగండి. అప్పుడు ఈ మలాకీ గ్రంథంలో కొటేషన్ చూపిస్తే వాళ్ళకి ఇది చెప్పండి. మరి నాయన మలాకీ గ్రంథంలో చెప్పబడింది ఇశ్రాయేలీలు బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి పోషణ లేక మందిరాన్ని కూడా పక్కన పెట్టేసి లేవీయులతో పాటు ప్రతి ఒక్కరు దేవుని సేవను వదిలిపెట్టేసి పనులకు వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ప్రవక్తల ద్వారా మళ్ళీ మాట్లాడించి మీరు లేవీయులను పోషించడం లేదు కాబట్టి వాళ్ళు కూడా దేవుడి మందిర సేవను వదిలేస్తే మళ్ళీ మీరు పాప జీవితంలోకి వెళ్తారు కాబట్టి ఆ పాప జీవితం నుంచి ఆల్రెడీ మీరు చెర నుంచి వచ్చారు. ఈసారి మళ్ళీ అధోగతి మళ్ళీ మీకు పట్టకుండా ఉండాలంటే నా మందిరంలో నిలవ గదుల్లో స్టోరేజ్ ఉంచండి. మన నెహెమ్యా గ్రంథంలో కూడా చూస్తాం దీన్ని. దాన్ని ఇంకా మీకు ముందు వివరిస్తాను. నా మందిరంలో ఇలా స్టోర్ చేసి ఉంచితే లేవీయులు అక్కడ సేవ చేయడానికి వాళ్ళు ఉత్సాహంతో పనిచేస్తారు. ఎందుకంటే ఈ లేవీయ వ్యవస్థ ఎప్పుడు మొదలైందంటే మోషే ధర్మశాస్త్ర గ్రంథం ఇచ్చినప్పుడు దేవుడు లేవీయుల్ని ఎన్నుకున్నాడు. అసలు ఈ లేవీ వ్యవస్థ వల్ల దశమ భాగం అనేది ఏర్పడింది. పైకి దశమ భాగంలో కూడా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పాను కదా, అబ్రహాముకి యాకోబుకి జరిగింది హిస్టరీ. అక్కడ ఇమ్మని ఆజ్ఞ లేదు. అబ్రహాముతో జరిగింది హిస్టరీ, యాకోబుతో జరిగింది హిస్టరీ. అక్కడ దశమ భాగం ఇవ్వాలి అనే రిఫరెన్స్లు చూపిస్తారు చూడండి, అవసరమే లేదు. ఇప్పుడు మలాకీ గ్రంథంలో వచ్చిన ఈ రిఫరెన్స్ ఏంటంటే ఇది యూదులు అంటే ఇశ్రాయేలీలు బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత మందిర స్థితి బాగోలేదు కాబట్టి మళ్ళీ మందిర స్థితి బాగుండాలంటే దేవుడు ఏ విధంగా వాళ్ళకి తీసుకురావాలని చెప్తున్నాడు అనేది. అంటే లేవీయుల వ్యవస్థ ఉంటే నా మందిర సేవ ప్రారంభం అవుతుంది కాబట్టి మీ వల్ల లేవీ వ్యవస్థ పాడైంది కాబట్టి ఆ లేవీ వ్యవస్థని మళ్ళీ రూపుదిద్దాలంటే మీరు ఇశ్రాయేలీలు మీ మొత్తం అందరూ 10 గోత్రాల వారు ఏం చేయాలంటే దశమ భాగాలను ఇవ్వాలి. మీ వంతుగా మీ భాగాన్ని ఇస్తే అప్పుడు మందిర సేవ అనేది పూర్తిగా ప్రారంభం అవడానికి ఆస్కారం ఉంది అని చెప్పి మలాకీ గ్రంథంలో వివరిస్తాడు దేవుడు. అర్థమవుతుందా? మలాకీ గ్రంథంలో కూడా జరిగింది చరిత్ర. ఆ చరిత్ర ఎవరికంటే ఇశ్రాయేలీలు బబులోను చెర నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు దేవుడు పని పక్కన పెట్టేశారు కాబట్టి వాళ్ళని మళ్ళీ దేవుడు హెచ్చరిస్తున్నాడు. నా మందిరాన్ని మళ్ళీ పునఃప్రారంభించి ఆ వైభవాన్ని మళ్ళీ తీసుకురావడానికి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అసలుకి ఈ దశమ భాగం అంటే తైత్ అంటారు. దశమ భాగం ఎన్ని రకాలుగా ఉంటుంది? మనకి పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే అసలు దశమ భాగం అంటే ఏంటి అనేది మీకు చెప్పాను కదా. దశ అంటే 10 భాగము, దశమ భాగము అంటే 10వ భాగము. ఎందుకు ఈ దశమ భాగం దేవుడు ఇవ్వాలనుకున్నాడు అంటే, అసలు ఎందుకు ఈ దశమ భాగాన్ని దేవుడు ఏర్పాటు చేశాడంటే, ఇశ్రాయేలీల్లో మొత్తం మనకి 12 గోత్రాలు ఉంటాయని తెలుసు కదా. ఈ 12 గోత్రాల్లో దేవుడు 11 గోత్రాలను ఏర్పాటు చేసుకుని 12వ గోత్రం లేవీ గోత్రాన్ని ఏం చేశాడంటే దేవుని సేవ కోసం అని చెప్పి వాళ్ళని ఎన్నుకున్నాడు. అయితే వీళ్ళకి స్థలాలు కానీ, ఇల్లు కానీ, డబ్బు కానీ ఏది ఇవ్వాల. దేవుడు ఏం చెప్తాడు, నేనే మీ స్వాస్థ్యము అంటాడు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే దేవుని సేవ అంటే ప్రత్యక్ష గుడారం ఏదైతే ఉందో, ముందు మందిరం ఏదైతే డెవలప్ అవుతూ ఉంటుందో ఈ ప్రత్యక్ష గుడారం పనులు, ఫ్యూచర్ లో జరిగే మందిరానికి కూడా ఈ లేవీయులు ఆ వ్యవస్థను మొత్తం చూసుకోవాలి. కాబట్టి లేవ్య వ్యవస్థ బ్రతకడానికి, లేవ్య వ్యవస్థ అనేది ముందుకు వెళ్ళడానికి ఇశ్రాయేలీల ఈ 11 గోత్రాలు ఏం చేయాలంటే లేవి గోత్రానికి వీళ్ళ పోషణ అనేది ఇవ్వాలి.
ఆహార నియమాలు కానివ్వండి, పానీయాలు కానివ్వండి, వీళ్ళ పంటలో కానివ్వండి, ఏదైనా సరే వీళ్ళు సంపాదించిన దాంట్లో ఒక 10వ భాగం అనేది లేవీయులకు ఇవ్వాలి. లేవీయులకు మట్టికే, ఇంకెవ్వరికి ఇవ్వకూడదు. లేవీయులకు మట్టికి ఇవ్వాలి. కాబట్టి దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆ మందిర పనులతో పాటు లేవీ వ్యవస్థతో పాటు లేవీయులకి ఎలాంటి నియమాలు ఉండాలి, ఎలాంటి సేవ చేయాలి, సేవ చేస్తే లేవీయులకి మరి పోషణ అనేది ఎలా వస్తుంది అనేది దేవుడు ఈ దశమ భాగాల ద్వారా వాళ్ళ యొక్క ఆహారం కానివ్వండి, వాళ్ళ యొక్క జీవనోపాధి కానివ్వండి, ఎలా ముందుకు నడవాలి అనేది నేర్పించాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకుంటే 3 రకాల దశమ భాగాలు ఉంటాయి. మొదటిది ఏంటంటే లెవిటికల్ తైత్ అంటారు, అంటే లేవీయుల దశమ భాగం. ఇది మొత్తం లేవి వ్యవస్థకి, అంటే ఈ 11 గోత్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లేవియ వ్యవస్థ, అంటే లేవీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ పంటలో, వాళ్ళకు వచ్చిన రాబడిలో, ప్రతి దాంట్లో పశువుల్లో, గొర్రెల్లో, గొడ్లలో, నూనెల్లో, ద్రాక్షరసంలో అన్నిటిలో 10వ భాగాన్ని తీయాలి ప్రతి కుటుంబం. అలా లేవీయులందరికీ ఇవ్వాలి. ఇది మొదటిదైతే. రెండవది ఈ దశమ భాగంలో ఇంకో దశమ భాగం తీయాలి, అంటే ఈ తైత్ లోనే ఇంకో తైత్ తీయాలి. దీన్నే తైత్ ఆఫ్ ది తైత్ అంటారు. ఈ తైత్ ఆఫ్ ది తైత్ ఏం చేస్తారంటే, ఇప్పుడు లేవీయులకి ఎవరైతే దశమ భాగం ఇచ్చారు కదా, ఈ లేవీల్లో మళ్ళీ ఈ దశమ భాగాన్ని, లేవీయులకి ఇచ్చిన దశమ భాగంలో ఈ లేవీలు ఏం చేస్తారంటే ఇంకో 10వ వంతు వీళ్ళు తీసి ఆ 10వ వంతు ప్రధాన యాజకులకు ఇస్తారు. లేవీలంతా ఒకళ్ళే. ఈ లేవీలో మళ్ళీ యాజకులు ఉంటారు, ప్రధాన యాజకులు ఉంటారు. అయితే ఈ 10వ వంతులో 10వ వంతు ఏం చేస్తారంటే ఇందులో సగం తీసి హై ప్రీస్ట్, అంటే ప్రధాన యాజకుడికి దశమ భాగం ఇస్తారు. అర్థమవుతుందా? అంటే ఒకే దశమ భాగం 2 విధాలుగా యాజకులకి, ప్రధాన యాజకులకి వెళ్తుంది. అంటే లేవీయులకి, హై ప్రీస్ట్ కి వెళ్తుంది. మూడోది ఏంటంటే ఫెస్టివల్ టైట్స్ అంటారు, అంటే పండుగ దశమ భాగాలు ఉంటాయి. పండుగ దశమ భాగం ఇవ్వాలి. అంటే ఇశ్రాయేలీలకి నాకు తెలిసి సంవత్సరానికి 5 పండుగలు ఉంటాయి. పులియని రొట్టెల పండుగ, పర్ణశాల పండుగ, పెంతెకోస్తు పండుగ, వారాల పండుగ, పస్కా పండుగ, ఇవన్నీ ఉంటాయి కదా. ఈ పండుగలకి వాళ్ళందరూ ఎక్కడైతే చుట్టుపక్కల వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ యెరూషలేముకి వచ్చి దేవుని సన్నిధిలో ఆనందించడానికి అప్పుడు వీళ్ళు సంపాదించిన ప్రతి దాంట్లో కూడా సగం వంతు ఇవ్వాలి, 10వ వంతు ఇవ్వాలి. అందుకని చెప్పి ఆ పండుగ సమయాల్లో వీళ్ళకి దశమ భాగం మళ్ళీ ఇస్తారు. ఇంకో దశమ భాగం ఏంటంటే పూర్ తైత్ అంటారు, అంటే పేదవాళ్ళకి. ఎవరైతే ఇశ్రాయేలుల రాజ్యంలో, అంటే ఆ పట్టణంలో పేదవాళ్ళకి, విధవరాలకి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి, అనాథలకి, అంటే దేవుని యొక్క పట్టణంలో ఎవరు కూడా ఆకలి దప్పుకలతో ఉండకూడదని ఈ పూర్ తైత్ అనేది ఇస్తారు. ఇప్పుడు చెప్పండి, దశమ భాగం ఎందుకు ఏర్పాటు చేయబడింది? లేవియ వ్యవస్థ కోసం ఏర్పాటు చేయబడింది. ఎందుకు లేవియ వ్యవస్థ? ఈ లేవియ వ్యవస్థ ఆనాడు కాలంలో ప్రత్యక్ష గుడారాన్ని వాళ్ళే చూసుకోవాలి. తర్వాత సొలొమోను కాలంలో మందిరం కట్టినప్పుడు మందిర పనులు కూడా లేవీయులే మొత్తం దేవుని మందిర సేవ పనులన్నీ చేయాలి. కాబట్టి లేవీ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు వాళ్ళు దేవుడు పని చేస్తున్నారు కాబట్టి, ఎందుకు చేస్తున్నారంటే దేవుడే వారికి స్వాస్థ్యం అని చెప్పాడు కాబట్టి, వాళ్ళకి స్వాస్థ్యం లేదు కాబట్టి ఈ మిగిలిన గోత్రాలు వాళ్ళంతా వీళ్ళకి దశమ భాగం ఇచ్చి వీళ్ళని పోషించాలి. ఇంకా దేవుడు మనకి సంఖ్యాకాండంలో అక్కడ చూసుకుంటే 48 పట్టణాలు ఇస్తాడు వీళ్ళకి, లేవీయులకి. ఈ 48 పట్టణాలు ఏంటంటే వాళ్ళ చుట్టుపక్కల, అంటే ఇశ్రాయేల్ చుట్టుపక్కల ఉండడానికి లేవీయులకి అక్కడ స్థలాలు, ఇల్లు వీళ్ళు ఇస్తారు. అంటే ఇంకా అవి లేవీయులకే సొంతం. అంటే లేవీయులకి పోషణకి కూడా, ఇళ్ళకి కూడా, స్థలాలకి కూడా అక్కడ వాళ్ళకి సొంతంగా అంటూ కొన్ని వాళ్ళు ఇచ్చారు. 48 పట్టణాలు ఉంటాయి. అంటే ఇశ్రాయేల్ చుట్టుపక్కల, అంటే బార్డర్స్ లో 48 సిటీస్ అనేది లేవీయులకి ఇచ్చేసారు. ఈ లేవీయులు అక్కడ ఉండి వాళ్ళ సొంత ఇల్లు, సొంత స్థలాలు, పొలాలు, పశువులు, గొడ్లు అన్ని వాళ్ళకు ఉంటాయి. అంటే వాళ్ళకి స్థిరపడడానికి వీళ్ళే పోషించాలి, అక్కడ ఉండడానికి కూడా వీళ్ళే పోషించాలి. కాబట్టి అన్ని విధాలుగా సహాయం చేయడానికి, అన్ని విధాలుగా సహకారం చేయడానికి ఆనాడు కాలంలో దేవుడు లేవీయులకి ఈ నియమాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దీన్ని పట్టుకుని ఏమంటారంటే, మరి వాళ్ళు దేవుడు సేవ కదా చేస్తున్నారు, మనం కూడా దేవుడు సేవ కదా చేస్తున్నాం, దేవుడు సేవకుని ఆదుకోవాలి కదా, తప్పే ఉంది అంటారు. తప్పేం లేదే, దేవుని సేవకులను ఆదుకోవాలి, అందులో ఎలాంటి తప్పు లేదు. అయితే ఏ పర్పస్ మీద ఆదుకోవాలి, ఎలా ఆదుకోవాలి అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇప్పుడు మీకు 3 రకాల దశమ భాగాల గురించి చెప్పాను కదా. ఈ లెవిటికల్ టైట్లో ఏం చేస్తారంటే, లేవీయుల దేశంలో సొంత భూమి లేదు కాబట్టి వాళ్ళు బ్రతకడానికి ప్రజలు ఇవ్వాల్సిందని మీకు చెప్పాను.
ఫెస్టివల్ అయితే అంటే ఏంటో కూడా చెప్పాను కదా, పండుగలకి ఇవ్వాల్సిన దశమ భాగం అని కూడా చెప్పాను. పూర్తి అయితే అంటే పేదలకు ఇవ్వాల్సిన దశమ భాగం అని కూడా చెప్పాను. వీటి రెఫరెన్సెస్ మీకు ఎక్కడ ఉంటాయంటే సంఖ్యాకాండం 18:21 నుంచి 28లో, ఇంకా ద్వితీయోపదేశకాండం 12:17 నుంచి 19లో, ఇంకా ద్వితీయోపదేశకాండం 14:22 నుంచి 26లో, ఇంకా ద్వితీయోపదేశకాండం 14:28 నుంచి 29లో, ఇంకా ద్వితీయోపదేశకాండం 26:12 నుంచి 13లో నేను చెప్పిన ప్రతిదీ ఉంటుంది. బైబిల్ బయట నుంచి ఏం చెప్పట్లా, బైబిల్లోదే చెప్తున్నాను. కాబట్టి ఈ రెఫరెన్సెస్ అన్ని చూసుకోండి. అయితే ఇప్పుడు మీకు ఇంకొక క్వశ్చన్ వేస్తాను. ఈ దశమ భాగం అనేది నెల నెల ఇచ్చేదేనా? నా ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మీరు నెల నెల దశమ భాగం తేవాలి, మీ జీతాల్లో డబ్బులు ఇవ్వాలి అంటున్నారు కదా. అసలు పాత నిబంధన ప్రకారం దశమ భాగం అనేది నెల నెల ఉందా? అడగండి. ఎవడైతే దశమ భాగం అడుగుతున్న పాస్టర్లో ఈ దొంగ బోధకులు ఎవరైతే ఉన్నారో, డబ్బు తినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి దశమ భాగం మరి బైబిల్లో మాకు ఎక్కడ, పోనీ మీరు పాత నిబంధనే చెప్తున్నారు అనుకుందాం వచ్చేది. పాత నిబంధన గ్రంథంలో నెల నెల దశమ భాగం ఇవ్వాలని దేవుడు ఎక్కడ ఆజ్ఞాపించాడు? ఇశ్రాయేలీలు నెల నెల వచ్చి దశమ భాగం ఇచ్చారని ఎక్కడ రాసింది? నా ప్రశ్న. అడగండి వాళ్ళని. ఒకవేళ ఉంటే, ఎందుకంటే దశమ భాగం బైబిల్లో ఉందంటారు కాబట్టి ఆ దశమ భాగం ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు ఇవ్వాలనే రిఫరెన్స్లు కూడా చూపించమనండి. ఇప్పుడు నేను చెప్పిన దశమ భాగం రిఫరెన్స్లు ఎలా చెప్పానో వాళ్ళకి కూడా నెల నెల ఇవ్వమని దశమ భాగం గురించి దేవుడు ఎక్కడ చెప్పాడు అని అడగండి. సమాధానం ఉండదు. ఎందుకంటే దశమ భాగం అనేది వాళ్ళు అప్పట్లో నెల నెల ఇచ్చేది కాదు, సంవత్సరానికి ఒకసారి ఇచ్చేది. లేవీలకి ఇచ్చే దశమ భాగం సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. పండుగలకి ఇచ్చే దశమ భాగం కూడా సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. ఈ పేదవాళ్ళకి ఏదైతే దశమ భాగం చెప్పాను కదా, అది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, లేవీలకి ఇచ్చే దశమ భాగం అంటే అప్పటి కాలంలో డబ్బు కాదు. అప్పటి కాలంలో వాళ్ళ పంటలో, వాళ్ళు చేసే పనిలో ఏదైతే వచ్చాయో ఆ రాబడి ఇస్తారు, డబ్బు కాదు. డబ్బు ఇస్తారు కానీ ఆ కాలంలో డబ్బు అనే వ్యవస్థ లేదు, కరెన్సీ అనే వ్యవస్థ లేదు. ఆ కాలంలో ఉన్న వ్యవస్థ ఏంటంటే ఇల్లు, స్థలాలు, పొలాలు, పశువులు, గొడ్లు, ద్రాక్షారసాలు, నూనె, పానీయాలు, అన్న పానీయాలు. కాబట్టి ఇప్పుడు కూడా దశమ భాగం అడిగే వాళ్ళు డబ్బు ఎందుకు అడుగుతున్నారు? అసలు నెల నెల ఎందుకు అడుగుతున్నారు? లేవీయులకి ఇచ్చే దశమ భాగం పంటలో సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. పండగకి ఇచ్చే దశమ భాగంలో కూడా సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. ఈ పేదవాళ్ళకి ఇచ్చే దశమ భాగంలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఇస్తారు. అంటే వాళ్ళకి సంవత్సరం అంతా ఒకేసారి స్టోరేజ్ ఎక్కువ వస్తుంది లేవీయులకి ఆ కాలంలో. అప్పుడు వీళ్ళు ఏం చేసేవారు అంటే, దేవుడు మందిరాన్ని ఎప్పుడైతే ప్రారంభించాడో ఆ మందిరంలో నిలవ గదులు ఉండేవి. అందుకే మనం నెహెమ్యా గ్రంథంలో చూస్తే, నెహెమ్యా మళ్ళీ ప్రాకారాలు కట్టిస్తూ ఉన్నప్పుడు నిల్వ గదుల దగ్గర సెక్యూరిటీని పెడతాడు. ఎందుకంటే ఆహారం లేవీలకి తప్ప ఇంకెవరు దోచుకోకుండా ఉండడానికి ఆ నిల్వ గదుల దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ కింద ఉంటారు. మనకి అది నెహెమ్యా గ్రంథంలో కనబడుతూ ఉంటది, కావలి కాస్తా ఉంటారు. కాబట్టి సంవత్సరానికి ఒకసారి వచ్చే దశమ భాగాన్ని వీళ్ళు ఎందుకు నెల నెల దశమ భాగం అని మార్చి జనాల్ని మోసం చేస్తున్నారు? నెల నెల మీరు శాలరీ ఇవ్వాలని ఎందుకు అంటున్నారు? ఏ వస్తువులు ఇస్తే సరిపోదా? తిన్నాక అన్నం ఇస్తే సరిపోదా? లేదు, డబ్బు ఇవ్వాలని ఎందుకు అంటున్నారు? అసలు డబ్బు ఇవ్వాలని ఎక్కడైనా రాసిందా రూల్? అసలు దశమ భాగమే బూత్ అనుకుంటే ఇప్పుడున్న కాన్సెప్ట్ లో ఎందుకు ఇంతలా చేసి జనాలు మోసం చేస్తున్నారు? నేను చెప్పేది మీకోసమే. నేను ఈ వీడియో చేసి అప్లోడ్ చేసినంత మాత్రం నాకేం రాదు, ఎందుకంటే నాకు తెలుసు ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీకు వాక్యం అనేది అర్థమయ్యే విధంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. నాకు తెలిసి ఎక్కడో కొంతమంది చెప్తూ ఉంటారు కానీ వాళ్ళని ఎవరు పట్టించుకోరు. అలా అని చెప్పి నేనేమైనా వాక్యం తెలుసుకున్నా అంటే అంత ఎక్స్పర్ట్ అయితే కాదు. నాకు తెలిసిన నాలెడ్జ్ లో, నాకు తెలిసిన జ్ఞానంలో నేను మీకు బోధించి మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇది నా క్రైస్తవ్యము, దీన్ని నేను సంస్కరించుకోవాలి. నా క్రైస్తవ్యం వల్ల నా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం అవమానపరచబడతా ఉంది ఈ దశమ భాగాలనే పేరుతో. ఎందుకంటే దీన్ని పట్టుకుని పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు కూడా దీన్ని మాట్లాడేసరికి ఇది రియాలిటీ ఏమో అనుకుంటున్నారు. రియాలిటీ అది కాదు. ఆ కాలంలో దశమ భాగం సంవత్సరానికి ఒకసారి వచ్చేది, 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. మరి నెల నెల వాళ్ళు ఎలా బ్రతికేవారు అని మీకు ఆలోచన రావచ్చు కదా. మరి ఇప్పుడు మీరు చెప్పే పలంగా లేవీయులకి సంవత్సరానికి ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి పేదవాళ్ళకి వస్తే, మరి నెల నెల లేవీయులు ఎలా బ్రతికేవారు అంటే బలుల వ్యవస్థ ఉండేది.
ఉదయం మధ్యాహ్న సాయంత్రాలు బలి ఇవ్వాలి కదా. పీస్ ఆఫరింగ్ అని, గ్రెయిన్ ఆఫరింగ్ అని, గిల్ట్ ఆఫరింగ్ అని, ఇందులో వాళ్ళకి ఆహారం వస్తుంది కదా. ఈ ఆఫరింగ్స్ లోనే గోధుమలు ఉంటాయి, పిండి పదార్థాలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. కాబట్టి వాళ్ళకి రోజు ఆహారం అనేది వచ్చేది. ప్రతిరోజు పాప పరిహారార్థ బలి, ఈ బలులన్నీ తీసుకువచ్చి మందిరం దగ్గర బలిచ్చేవారు, ప్రత్యక్ష గుడారం దగ్గర. కాబట్టి ఆ విధంగా లేవీయులు ప్రతిరోజు పోషించబడేవారు. ఈ సంవత్సరానికి వచ్చేదంతా ఆ నిల్వ గదిలో ఉన్నా సరే, అంటే ఒక రేషన్ షాప్ లాగా అనుకోండి, వాళ్ళకి బియ్యం అంతా సంవత్సరంకి ఒకసారి వచ్చేస్తే అది నిల్వ గదిలో ఉంచుకుంటారు. అంటే అదొక రేషన్ షాప్ లాగా, మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. ఆ నిల్వ గదిలో పైగా ఇచ్చేది ఒకళ్ళ ఇద్దర, 11 గోత్రాలు వాళ్ళందరూ ఒకేసారి ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు కదా. కాబట్టి వాళ్ళకి తిండికి అనేది లోటు లేదు. ఇటు పక్క స్థలాలు అంటారా, వీళ్ళకి 48 పట్టణాలు దేవుడు నియమించాడు. ఇశ్రాయేలు 48 పట్టణాలు లేవీయులకి కేటాయించేశారు. ఉండడానికి ఇల్లు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, తినడానికి ఆహారం ఉంది, పొలాలు ఉన్నాయి. కాబట్టి దేవుడి సేవ చక్కగా చేసుకుంటున్నారు. రాను రాను మలాకీ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే, యూదులు అంటే ఇశ్రాయేలీలు పాపం చేశారు. కాబట్టి దేవుడు నెబుకద్నెజర్ ద్వారా బబులోనీయులు వచ్చి ఇశ్రాయేలుని నాశనం చేశారు. కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ముందున్న ఆ డివినిటీ, అంటే అప్పుడు ఆ ముందున్న ఆ ఉత్సాహం లేదు. కాబట్టి మందిర వ్యవస్థ అనేది పాడైపోయింది, లేవి వ్యవస్థ అనేది సన్నగిల్లింది, ఆ జోష్ అనేది లేదు. కాబట్టి మళ్ళీ తిరిగి ఆ జోషం తీసుకురావడానికి మలాకీ గ్రంథంలో దేవుడు ఈ మాటని చెప్పడం మొదలు పెట్టాడు. ఇప్పుడు దీన్ని పట్టుకుని చాలా మంది చాలా రకాలుగా, వీరు దశంభాగం ఇవ్వకపోతే శాపగ్రస్తులు అవుతారు, 10వ వంతు ఇస్తే దేవుడు చూడండి ఎన్ని విధాలుగా ఇది చేస్తాడని. ఇది కేవలం బైబిల్ మీద అవగాహన లేని వారు చెప్పే విషయం. నాకు తెలిసి ఇప్పుడు మనందరం చదువుకున్న వాళ్ళమే కదా. ఒకప్పుడు మన జనరేషన్స్, పాత జనరేషన్స్ అయితే చదువుకోలేదు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా. చదువుకున్న మనము బైబిల్ అర్థం చేసుకుంటున్నప్పుడు అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని మనం క్వశ్చన్ చేసి అడిగే రైట్ మనకు ఉంది. మన డబ్బు ప్రభువైన యేసుక్రీస్తు సువార్త కోసం అది వ్యాయామం అవుతుందా, లేకపోతే ఇంకా దేనికి? మీరు గమనించండి, పెద్ద పెద్ద పాస్టర్లు ఇప్పుడు పెద్ద పెద్ద కారులో తిరుగుతున్నారు, వాటిలో తిరుగుతున్నారు. ఇంత లగ్జరీ లైఫ్ వాళ్ళకి ఎలా వచ్చింది అంటే, దేవుడు దీవించాడు అంటారు. దేవుడు దీవించడం కరెక్టే, కానీ అంత లగ్జరీ లైఫ్ ఎలా వచ్చింది? వాళ్ళు వాడే ఫోన్లు కానివ్వండి, వేసుకునే బట్టలు కానివ్వండి, దేవుడు పనే అన్నప్పుడు అంత డబ్బు ఎక్కడది? జనాల్ని మోసం చేస్తున్నారు. జనాల్ని మోసం చేసి ఈ డబ్బు సంపాదిస్తున్నారు దశంభాగం అనే పేరుతో. మరైతే డబ్బు ఇవ్వకూడదా? మరైతే దేవుడి సేవకులను పోషించకూడదా? అక్కడికి కూడా వస్తా, దాని వివరణ కూడా ఇస్తా. ప్రస్తుతానికి ఏంటంటే, ఈ దశంభాగం అనేది ఆ కాలంలో డబ్బు రూపంలో ఉండేది కాదు. మళ్ళీ ఒకసారి ఒక లేఅవుట్ ఇచ్చేస్తున్నా. ఆ కాలంలో దశంభాగం అనేది డబ్బు రూపంలో చాలా తక్కువ మొత్తంలో ఉండేది. ఎందుకంటే ఇప్పుడున్న కరెన్సీ టైపు అప్పుడు కరెన్సీస్ లేవు. అప్పుడంతా ద్రవ్యాల మీద, ఆహారాల మీద, పిండ్ల మీద, స్థలాల మీద, ఇండ్ల మీద, పశువుల మీద, వీటి మీద ఉండేది. అయితే రాను రాను ఇశ్రాయేల్ తప్పు చేస్తూ వస్తున్నారు కాబట్టి ఆ వ్యవస్థ సన్నగిలింది. కాబట్టి దేవుడు మళ్ళీ ఆ వ్యవస్థ కోసం మాట్లాడడం మొదలు పెట్టాడు. కాబట్టి మలాకీ గ్రంథంలో అలా ఉండడం జరిగింది. దీన్ని పట్టుకొని అవగాహన లేక, చదువు లేక, సంధ్య లేక, ఏమి చదువుకున్న వాళ్ళు కూడా ఇవాళ స్టేజ్ లెక్కే చెప్పేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే, పులిపీటను పట్టుకుని బలిపీఠాలు అంటున్నారు. అంటే చూడండి వాళ్ళ వాక్య అవగాహన ఎలా ఉందో. బలిపీఠం అంటే ఏంటి, పులిపీఠం అంటే ఏంటో కూడా తేడా తెలియని పాస్టర్లు ఇవాళ మనకి క్రైస్తవ్యంలో ఉన్నారు. మనం వారి మాటలు విని అదే నిజం అనుకుంటే ఇది మన దౌర్భాగ్యం. నేను అనేది ఏంటంటే, ప్రతి ఒక్కరు బైబిల్ని అవగాహన చేయండి. ప్రతి ఒక్కరు బైబిల్ని అర్థం చేసుకోండి. దాని మీనింగ్ ఏంటి, దాని డీపర్ మీనింగ్ ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. మీకు అర్థం కాకపోతే మీ సంఘ కాపరిని దగ్గరికి వెళ్ళి అడగండి, నాకు బైబిల్లో డౌట్ ఉంది ఏంటని. మీరు ఎప్పుడైతే ముద్దు మొక్కల్లో కూర్చుని ఉంటారో మిమ్మల్ని దోచేస్తారు. అది మీ డబ్బు. ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త కోసం న్యాయంగా ఇవ్వండి. వాళ్ళు ఏదో ఇచ్చేయమన్నారు కదా, ఇచ్చేస్తున్నాం కదా అని మనకెందుకు అన్నట్టుంటే అది కూడా పాపమే. ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బు తప్పుడుగా వ్యవహరించబడితే అందులో మీరు కూడా పాలుభాగస్తులు అవుతున్నారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించుకోండి. ఏదో డబ్బు ఇచ్చేస్తున్నాం కదా, మాకేముందిలే, మాకేం సంబంధం లేదు, దేవుడు చూసుకుంటాడు కాదు. ఒక తప్పుకి మీరు డబ్బు ఇస్తున్నారంటే ఆ తప్పులో మీరు కూడా పాలుభాగస్తులు అవుతున్నారు. ఎవరైతే దశంభాగం అడుగుతున్నారో ఒక్క మాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. నెల నెల దశంభాగం ఇమ్మని ఎక్కడుంది? అసలు ఇశ్రాయేలీలు నెల నెల ఇచ్చారా? ఒకళ్ళ దశంభాగం ఇస్తే ఏ రకంగా దశంభాగం ఇచ్చారు? అసలు దశంభాగం మనం ఎందుకు ఇవ్వాలి? దశంభాగం ఎక్కడ మొదలైంది? దశంభాగం చరిత్ర ఏంటి? ఎందుకు ఇమ్మన్నాడు? ఎన్ని రకాల దశంభాగాలు?
ఎందుకు ఇవ్వాలి, దేనికోసం ఇవ్వాలి, అది దేనికోసం ఖర్చు పెట్టాలి, ప్రతిదీ అడగాలి. అర్థమవుతుందా? ఇది పాత నిబంధనకు సంబంధించి దశమ భాగం. ఏంటి? పాత నిబంధన గ్రంథంలో లేవియ వ్యవస్థ మెరుగుపడడానికి దేవుడు దశమ భాగాన్ని ఇచ్చాడు. ఆ లేవియ వ్యవస్థ నీటిగా ఉండడానికి దేవుడు దశమ భాగం అనే నియమాన్ని లేవీలకు అప్పగించాడు. అయితే మనకి కొత్త నిబంధన గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి ఏముంటుందంటే, కొత్త నిబంధన కాలానికి వచ్చేటప్పటికి నియమాలన్నీ మారిపోయాయి. మారిపోవడం అంటే కొట్టువేయబడిందని కాదు, కానీ నియమాలు మారాయి. ఎలా మారాయి అంటే, ఇది కేవలం ఒక గోత్రానికో లేక ఒక వర్గానికో ఒక వ్యవస్థకో ఒక ఇదికో సంబంధించింది కాదు. ఇది మనందరిది, మనందరికీ వర్తించే ఉన్నతమైన భాగ్యం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి వివరించిన, మనకి అందించిన అద్భుతమైన అవకాశం ఇది. పాత నిబంధన గ్రంథంలో లేవీలు మట్టికే, కానీ కొత్త నిబంధన గ్రంథం వచ్చేటప్పటికి దశమ భాగం నుండి ఉదారత వైపు, జనరాసిటీ అంటాం మన ఇంగ్లీష్ లో. ఉదారత అంటే ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో దశమ భాగం అంటే 10%. దానికి బదులుగా ఇక్కడ ఏమని ఉంటుందంటే సంతోషముగా ఇవ్వాలి. ఎవరైతే చర్చిలో వాక్యం కాకుండా డబ్బు ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి అని ఒక లిమిట్ పెడుతున్నారో వాళ్ళు సేవకులు కాదు, వాళ్ళు బోధకులు కాదు, అక్కడి నుంచి బయటకు వచ్చేసేయండి. కొత్త నిబంధన గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, ఉదారతతో ఇవ్వాలి, ఆనందంతో ఇవ్వాలి, సంతోషంతో ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? నీ ఇష్టం. మరి ఇవ్వకపోతే ఏం పర్లేదు, దేవుడు ఏమి శిక్షించడు, దేవుడు ఏమి కొట్టడు, దేవుడు ఏమి తిట్టడు. అయితే పనివాడు తన జీతానికి పాత్రుడు అని దేవుడు కొత్త నిబంధన గ్రంథంలో మనకి చెప్తాడు. నేను అందరి గురించి చెప్పట్లేదు, ఇది మారుమూల గ్రామాల్లో కొంతమంది ఉంటారు. పాపం వాళ్ళు చాలా కష్టంతో సేవ చేసుకుంటారు. వాక్యం వాళ్ళ దగ్గర ఉంటుంది, కానీ వినరు. వాళ్ళ దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, చాలా పేదవాళ్ళు ఉంటారు. పేదవాళ్ళని పెట్టి పోషించండి. పేద పాస్టర్లు కొంతమంది ఉంటారు, నిజంగా వాక్యం చెప్పేవాళ్ళు. అందులో కూడా మళ్ళీ కొంచెం దొంగలు ఉంటారు అనుకోండి, జాగ్రత్తగా చూడండి. వాళ్ళకి మీ డబ్బు సహాయం చేయండి, వాళ్ళని సహాయం చేయండి. ఎందుకంటే ఎప్పుడు డబ్బు ఎందుకు ఇవ్వాలంటే సువార్త వ్యాప్తి చెందాలి. ఉదాహరణకి చెప్పాలంటే, నేను ఫోన్ కొనుక్కొని, ఫోన్ స్టాండ్ కొనుక్కొని, ఇవన్నీ కొనుక్కొని నా సొంత డబ్బులతో కొనుక్కొని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా సువార్త వ్యాప్తి జరుగుతుంది. కాబట్టి దీనికి నేను కొంచెం డబ్బు ఖర్చు పెట్టుకుంటున్నాను. కాబట్టి ఈ వ్యాప్తి అనేది డబ్బుతోనే అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు మెయిన్ సోర్స్ మనకు మనీ. అప్పట్లో మెయిన్ సోర్స్ మనీ కాదు, అప్పట్లో మెయిన్ సోర్స్ ఫుడ్. కాబట్టి లేవీయులకి ఆహార నియమం. ఇప్పుడు సేవకులు పోషించబడాలంటే మెయిన్ సోర్స్ మనీయే. కాబట్టి డబ్బు ఇవ్వాల్సిందే. ఎంత అనేది బైబిల్ ఎక్కడ చెప్పబడాల. మీరు రూపాయి ఇచ్చినా పర్వాలా, అసలు ఇవ్వకపోయినా పర్వాలా, కానీ వాక్యం అనేది మీకు నిజంగా మీకు నచ్చితే, నచ్చడం కాదు, మీ హృదయాన్ని తాకి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణ సమాధి పునరుద్ధానాలు అర్థం చేసే వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీ డబ్బు వ్యయం చేశారంటే సువార్త వ్యాప్తికి ముందెళ్తుంది. ఆ సేవకుని పోషించడం అవుతాడు. ఆ సేవకుడు పోషించబడి ఆరోగ్యంగా ఉంటే ఇంకా తరతరాలకు కూడా సువార్త అనేది వెళ్తూ ఉంటది, సువార్త అర్థం అవుతూ ఉంటది. కాబట్టి కొత్త నిబంధన గ్రంథాలకు వచ్చేటప్పటికి సంతోషంతో, ఉదారతతో, జనరాసిటీతో ఇవ్వాలని ఉంది. పైగా మనస్పూర్వకంగా ఇవ్వాలి, ఉత్సాహంతో ఇవ్వాలి అని మనకి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో రాసి ఉంటుంది. ఎవడైతే ఇప్పుడు ఈ జనరేషన్ లో మీరు ఎంత ఇవ్వండి అని లిమిట్ పెడుతున్నాడో 2 కొరింథీ 9:7 ప్రకారం అడగండి, మాకు నచ్చితే ఇస్తాం, లేకపోతే ఇవ్వం. ఎవడైతే మీ చర్చిలో మిమ్మల్ని బలవంతం చేసి ఎంత ఇవ్వండి అంటున్నారో వాడు మోసగాడు. ఆ కుటుంబం మొత్తం మీ డబ్బుతో విలాసవంతంగా ఉంటున్నారు. గమనించండి, ఇది పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నా సరే అదే నిజం అనుకుంటాం. ఇప్పుడున్న సమాజంలో పెద్ద పెద్ద పాస్టర్లు దశమ భాగం కంపల్సరీ మ్యాండటరీ చేస్తారు కాబట్టి అదే నిజం అనుకుంటున్నాం. మరి దశమ భాగం ఇవ్వకపోతే దేవుని సేవకులు ఎలా పోషించబడతారంటారు కదా. ఆ కాలంలో దేవుని సేవకులు, ఆ కాలంలో ఉంది దేవుని యాజకులు. ఇప్పుడు క్రీస్తులో మనం రాజులకు యాజక సమూహం అని చెప్తాడు. మనమే రాజులకు యాజక సమూహం, మనమే యాజకులం, మనమే రాజులం, మనందరమే రాజులైన యాజక సమూహం. కాబట్టి వాక్యం ప్రకటించబడడానికి మనంతటి మనం ప్రతి ఒక్కరు సంఘంలో సహాయం చేసుకోవాలి. ఇంకేంటంటే పాత నిబంధన గ్రంథంలో లేవికి మాత్రమే పరిచర్య చేసే హక్కు ఉంది, అదే చెప్పాను కదా. కానీ కొత్త నిబంధన గ్రంథంలో మనందరికీ సేవ చేసే హక్కు ఉంది, అదే రాజులైన యాజక సమూహము.
క్రీస్తునందు విశ్వాసులందరూ రాజులని యాజక సమూహం. ఇది మనకి మొదటి పేతురు పత్రిక 2:9 ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇచ్చే ధనం కేవలం ఒక వర్గానికి కాదు, ఇది సువార్త వ్యాప్తికి, ఇంకా పేదలకు కూడా. ఎవడైతే వాళ్ళ కుటుంబం కోసం డబ్బు సంపాదించుకుని దోచేసి తినేస్తున్నారో చర్చిలో అడగండి, పేదవారికి కూడా వచ్చిన డబ్బులో వాళ్ళకి సహాయం చేయాలి. క్రీస్తు నేర్పించిన మార్గం అది. డబ్బు అనేది మీరు తినడమే కాదు, పేదవాళ్ళకి, అనాథలకి, ఏమీ లేని వాళ్ళకి కూడా మీరు ఖర్చు పెట్టాలి. ఎవరు ఖర్చు పెట్టాలి? సంఘ కాపరి ఖర్చు పెట్టి వాళ్ళని కూడా పోషించాలి. అది క్రీస్తు నేర్పిన పాఠము. అయితే మనం పాత నిబంధన గ్రంథం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారి బోధకు వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం కేవలం లెక్కలు చూసి డబ్బు ఇవ్వడం కాదు, న్యాయము, కనికరము, విశ్వాసము అనే ముఖ్యమంశం చెప్పాడు మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 23:23లో. ఇది నియమాన్ని పాటించడం కాదు. పాత నిబంధన గ్రంథంలో ఇట్స్ ఎ స్ట్రిక్ట్ రూల్. 10వ భాగం అంటే 10వ భాగం. కొత్త నిబంధన గ్రంథంలో ప్రేమ, విశ్వాసము ఇవి ముఖ్యం. సహాయం చేయడం ముఖ్యం, పేదలను ఆదుకోవడం ముఖ్యం. మీకు ఉదాహరణకి చెప్పాలంటే ఆదిమ సంఘం చర్చ్ అంటే మన అపోస్తుల కాలంలో ఎలా ఉండేదంటే, ఆదిమ సంఘంలో విశ్వాసులు తమ ఆస్తులను అమ్మారు. ఇది మనకి అపోస్తుల కార్యం 4:34-35లో ఉంటుంది. ఒకటి గమనించండి, తమ చర స్థిరాస్తులు అమ్మారని రాసి ఉంటుంది అక్కడ. ఎన్ని దశం భాగాలు ఈజ్ ఈక్వల్ టు ఒక చర స్థిరాస్తి? మీకు అర్థమవుతుందా? దశమ భాగం ఎక్కువ, చర స్థిరాస్తి ఎక్కువ. ఆలోచించుకోండి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సువార్త వ్యాప్తి కోసం, నిజమైన సువార్త వ్యాప్తి కోసం నీకు నచ్చినంత ఇవ్వచ్చు, నచ్చకపోతే ఇవ్వ అవసరం లేదు. ఇస్తేనే దీవిస్తానని ఎక్కడ చెప్పలా. కానీ ఇప్పుడు ఎలాంటి బోధనలు చేస్తున్నారంటే, ఎలాంటి చెత్త బోధనలు చేస్తున్నారంటే, చదువు తక్కువ వాళ్ళు, బైబిల్ మీద అవగాహన లేని వాళ్ళు, ఇస్తేనే దేవుడు దీవిస్తాడు, ఇస్తేనే నీకు పిల్లలు పుడతారు, ఇస్తేనే రోగం తగ్గుద్ది. ఎవడు చెప్పాడయ్యా ఇస్తే రోగం తగ్గుద్దని? బైబిల్లో చూపించి, ఒక వాక్యం చూపించమనండి. వీడియో చూస్తాను, మిమ్మల్ని అడుగుతున్నాను, మీ సంఘంలో చెప్తున్న ఆ బోధలు ఏవైతే ఉన్నాయో ఖండించండి అయ్యా, అడగండి అయ్యా. కొట్టేమని నేను చెప్పట్లా, అడగండి. ఎందుకంటే వాక్యం వక్రీకరించబడుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త అవమానపరచబడుతూ ఉంది. ఇది మన బాధ్యత. బయట వాళ్ళు వచ్చి మనకి చెప్పడం కాదు, మన ఇంటిలో ఉన్న ప్రాబ్లం మనం తుడిచేయాలి. నా వంతుగా నేను ఎందుకు చేస్తున్నానంటే ఇది నా బాధ్యత. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త విన్నాను, రక్షించబడ్డాను కాబట్టి, పాపం నుంచి బయటకు వచ్చాను కాబట్టి, నా క్రైస్తవ్యంలో ఇలాంటి స్క్రాప్ చెత్త ఇంత ఉంది. దీనివల్ల వచ్చే జనరేషన్స్ కూడా వాక్యం అర్థం కాదు. నిజంగా దశమ భాగం ఇవ్వాలేమో అన్న కాన్సెప్ట్ ఉండిపోయి, అంతెందుకు నా స్నేహితులు కానివ్వండి, నాకు తెలిసిన వాళ్ళే కానివ్వండి, వాళ్ళే అంటున్నారు క్రైస్తవ్యం అంటే దశమ భాగాలతో బ్రతికేయచ్చు కదా అని. అంటే ఆ ఇంపాక్ట్ అనేది ఎలాగా అయిందో అర్థం చేసుకోండి. ఆ ఇంపాక్ట్ అనేది ఎలాగా తీసుకెళ్లారో అర్థం చేసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఏంటంటే, కొత్త నిబంధన గ్రంథంలో ఆనందంతో ఇమ్మనుంది, సంతోషంతో ఇమ్మనుంది, ఉదారతతో ఇమ్మనుంది, సహాయం కోసం ఇమ్మనుంది. తమ చర స్థిరాస్తులు అంటే అర్థం చేసుకోండి, ఎన్ని దశమ భాగాలు ఈజుకోవడం ఒక చర స్థిరాస్తు. ఆఖరికి నేను చెప్పేది ఏంటంటే, ఈ సువార్త వ్యాప్తితో పాటు పేదలను ఆదుకోవాలి. తల్లిదండ్రులు లేని వాళ్ళ విధవలకి మనం ఆశ్రయం ఇవ్వాలి. ఆకలితో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి. ఇది సువార్త వ్యాప్తి, ఇది అసలైన భాగం. పాత నిబంధన గ్రంథంలో దశమ భాగం అంటే లేవీ వ్యవస్థలకే. కానీ కొత్త నిబంధన గ్రంథంలో మనందరం రాజులని యాజక సమూహం కాబట్టి మనందరం సేవకులమే. బోధించేవాడు ఒకడే కాదు, మనందరం కూడా క్రీస్తు సేవకులే. కాబట్టి నిజమైన సువార్త ఎక్కడుందో అక్కడ మీ డబ్బునివ్వండి. ఎవడైతే పద్దాక డబ్బు విషయం ఎత్తుతున్నాడో, ఎవడైతే దశమ భాగం అని చెప్పి వాళ్ళ సుఖాల కోసం వాళ్ళ లగ్జరీలు వాడుతున్నారో వాళ్ళని ప్రశ్నించండి. నాకు తెలిసి వీడియో అర్థమయ్యే విధంగా మీకు చెప్పే ఉంటాను. ఒకవేళ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ చూడండి, మీకు నీట్గా అర్థం అవుతుంది. నేను చెప్పింది భావి తరాలకు పనిచేయాలి. నేను వీడియో కూడా ఎందుకు చేస్తున్నానంటే, నాకు తెలిసి ఏజ్డ్ పీపుల్స్ కానీ వాళ్ళకి కానీ ఎంత చెప్పినా సరే వాళ్ళకి మేము దశమ భాగం ఇస్తాం, అది ఇది అంటారు. ఇట్స్ వెల్ అండ్ గుడ్, అది వాళ్ళ విషయం, వాళ్ళ కర్మ. ఎవరైతే కొత్తగా సువార్త అర్థం చేసుకోవాలనుకుంటున్నారో, యూత్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ వీడియో చూసిన వాళ్ళు అర్థం చేసుకోండి, దశమ భాగం అనేది లేదు, దానికంటే ఉన్నతమైంది ఉంది. అదే ఉదారత. ఇచ్చినా ప్రాబ్లం లేదు, ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు,
కాబట్టి ఈ దశమ భాగం అనే కాన్సెప్ట్ ని క్రిస్టియానిటీలోకి తీసుకొచ్చి ఇంకా పెంట చేసేసారు. కాబట్టి క్రిస్టియానిటీ అంటే ఇంతేనేమో అన్న ఊహ అపోహ అందరికీ వచ్చేసింది. కాబట్టి నిజమైన క్రిస్టియానిటీ ఏంటి, నిజమైన సువార్త అంటే ఏంటి అందరికి అర్థమయ్యే విధంగా చెప్పే ఉద్దేశం కోసం నేను వీడియో చేశాను. ఇప్పటిదాకా నా వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.